హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే గౌట్ అనే వ్యాధి గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ గౌట్ అనేది ఏంటంటే ఒక రకమైన కీళ్ళ వ్యాధి. ఇది జనరల్గా ఏంటంటే బొటనవేలు క్రింది భాగంలో ఎక్కువగా వస్తుంది. దాన్ని మెటటార్సో ఫాలింజల్ జాయింట్ అంటాం అన్నమాట. అక్కడ వాపు నొప్పి అనేది వస్తుంది. ఈ బొటనవేలు క్రింది భాగంలో బాగా మంటతో కూడిన నొప్పి వచ్చి వాపుగా ఎర్రగా కందటం అనేది జరుగుతుందన్నమాట. ఇది మందులు వాడినప్పుడు తగ్గిపోయి మళ్ళీ మధ్య మధ్యలో ఎక్కువగా వస్తూ ఉండటం అనేది జరుగుతుంది. అయితే ఈ నొప్పి అనేది హఠాత్తుగా నైట్ టైంలో ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ నొప్పి అనేది బొటనవేలులోనే కాకుండా మడమ దగ్గర జాయింట్లో, మోకాల్లో, తర్వాత మోచేతిలో, మణికట్టులో ఎక్కడైనా రావచ్చు అనమాట. అయితే వేళ్లలో కూడా రావచ్చు. అయితే ఇది ఒక 4 నుంచి 12 గంటల వరకు నొప్పి ఉండి తర్వాత ఆ నొప్పి తగ్గాక ఆ జాయింట్ దగ్గర కొంచెం డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. ఈ వ్యాధి అనేది పెరిగే కొద్దీ ఏంటంటే ఎక్కువ సార్లు రావటము అనేది, ఎక్కువసేపు ఉండటం అనేది జరుగుతుంది. అప్పుడు జాయింట్లో వాపు రావటము, నొప్పి రావటము, ఎర్రగా కందటము, మంటగా ఉండటము, వేడిగా ఉండటము, ఇలాంటివన్నీ లక్షణాలు కనబడతాయి. ఇలాగ కనబడతా నెమ్మదిగా జాయింట్ కదలటం కూడా తగ్గిపోతుంది అనమాట. మరి ఇది ఎందుకు వస్తుంది అసలు అంటే, బాడీలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా పెరిగి జాయింట్ దగ్గర అవి స్ఫటికాలుగా డిపాజిట్ అవుతుంది అనమాట. క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది. దానివల్ల ఇలాగా రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాగా బాడీలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవటం కానీ, లేకపోతే ఎక్కువగా బయటకు పోవటం తగ్గిపోవటం వల్ల కానీ ఇలాగా జరుగుతుంది. అయితే ఈ ఎక్కువ ఉత్పత్తి అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో అంటే, ఈ ఎక్కువగా ఎర్రగా ఉండే మాంసము తీసుకునే వాళ్ళలో, తర్వాత లివర్ అని ఉంటుంది కదా మాంసంలో, అది తినే వాళ్ళలో, చేపలు, కొన్ని రకాలైన చేపల వల్ల ఇది ఎక్కువగా ఉత్పత్తి అవ్వచ్చు. అంతేకాకుండా ఫ్రక్టోజ్ ఉండే ఫ్రూట్స్ తీసుకుంటే కూడా ఇది రావచ్చు. ఆల్కహాల్లో బీర్ అనేది ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా ఈ వ్యాధి రావచ్చు. ఈ ఆహార పదార్థాల వల్ల ఏంటంటే యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ తయారయ్యి అది క్రిస్టల్స్ లాగా జాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది. మామూలుగా అయితే యూరిక్ యాసిడ్ శరీరంలో ఉత్పత్తి అయ్యి అది యూరిన్ ద్వారా బయటకు పోతుంది. కానీ ఈ వ్యాధి ఉన్నప్పుడు ఏంటంటే యూరిక్ యాసిడ్ ఎక్కువగా తయారవటం కానీ, లేకపోతే బయటికి పోవటం తగ్గటం కానీ జరగటం వల్ల అక్కడ జాయింట్ దగ్గర ఈ స్ఫటికల్లాగా ఏర్పడి జాయింట్ వాపు, ఇన్ఫ్లమేషను ఇవన్నీ కూడా జరుగుతాయి. అంతేకాకుండా బరువు ఎక్కువగా ఉండే వాళ్ళలో ఏంటంటే ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి తక్కువగా బయటకు పోవటం అనేది జరుగుతుంది. అప్పుడు కూడా ఈ వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా డయాబెటీస్ కానీ, హై బీపీ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఇలా ఏమైనా ఉన్నప్పుడు కూడా ఇలా రావచ్చు. తర్వాత కొన్ని రకాలైన మందులు, ఆస్పిరిన్ లాంటి మందులు, బీపీకి వాడే బీటా బ్లాకర్స్, థైరాయిడ్ డయాబెటిక్స్ ఇలాంటివన్నీ వాడేటప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ రిజెక్షన్ అవ్వకుండా వాడే మందులకి రావచ్చు. అయితే వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఇది మగవారిలో ఎక్కువగా వస్తుంది. 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనపడుతుంది అనమాట. ఆడవాళ్లలో అయితే మెనోపాస్ తర్వాత కనపడుతుంది. ఎందుకంటే ఆడవాళ్లలో మామూలుగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అందుకని ఆడవాళ్లలో ఎక్కువగా కనబడదు. కానీ ఈ మెనోపాస్ తర్వాత కనబడవచ్చు. అయితే రీసెంట్గా సర్జరీ చేయించుకున్నప్పుడు కానీ, ఏమైనా దెబ్బలు తగిలినా కూడా, లేకపోతే వ్యాక్సినేషన్ వేయించుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళకు కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మాటికి కొంతమందిలో వస్తుంది. కాబట్టి దీనికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుందంటే ఆ జాయింట్ అనేది పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి చిన్న గడ్డల్లాగా
ఏర్పడి ఈ మోకాళ్ళ దగ్గర, మడమ దగ్గర, అకిలిస్ టెండాన్ దగ్గర, ఇలా కాళ్ళ చర్మం దగ్గర ఈ ఒక గడ్డల్లాగా ఏర్పడి టోఫై అంటారనమాట. ఏర్పడి ఇవి ఏంటంటే ఈ అటాక్ వచ్చినప్పుడు అవి కూడా వాయటము, నొప్పి కలగ చేయటం అనేది కలుగుతుంది ట్రీట్మెంట్ తీసుకోకపోతే. అంతేకాకుండా కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి అనమాట. యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అయితే దీన్ని కనుక్కోవటానికి ఏం చేస్తారంటే ఈ జాయింట్లోంచి ద్రవం తీసి పరీక్ష చేస్తే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి కనబడతాయి. అంతేకాకుండా రక్తంలో యూరిక్ యాసిడ్ పరీక్ష చేస్తే కనుక రక్తంలో యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమందిలో రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగకపోయినా లక్షణాలు కనబడవచ్చు. ఎక్స్రే, అల్ట్రాసౌండ్ లాంటివి తీస్తారు. ట్రీట్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి జాయింట్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మందులు వాడతారు. నొప్పి బిళ్ళలు, అవసరమైతే కాల్చిసిన్ అని ఉంటుంది, అది వాడతారు ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి. స్టీరాయిడ్స్ కూడా అవసరమైతే వాడవలసి ఉంటుంది. యూరిక్ యాసిడ్ని తగ్గించే ఎల్లోప్యూరినాలు, ఫిబుక్సోస్టాట్ లాంటి మందులు కూడా వాడతారు. మరి ఇది రాకుండా చేసుకోవాలంటే వాటర్ ఎక్కువగా తాగాలి, ఆల్కహాల్ లాంటివి మానేయాలి, తర్వాత ఎర్రగా ఉండే మాంసం తినకూడదు, బరువు తగ్గాలి, స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. ఇలాంటివన్నీ పద్ధతులు పాటించడం ద్వారా ఈ గౌట్ అనే వ్యాధిని రాకుండా చేసుకోవచ్చు. మరి ఇదండి గౌట్ అనే వ్యాధి గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.